అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 19వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 19వ శ్లోకం. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, ఓ సదాశివుని పట్టమహిషి, బిందు స్థానమును ముఖముగాను, దానికి క్రింద భాగమును కుచయుగముగాను, ఇంకను క్రిందుగానున్న హరార్ధమును శక్తి లేదా త్రికోణమును లేదా యోని రూపమును ఏ సాధకుడు ధ్యానించునో ఆ ధ్యాన ఫలితముగా కామాసక్తులైన స్త్రీలను చిత్తక్షోభమునకు అనగా కామ విషయమై కలవరపడునట్లు చేయుచున్నాడు. ఈ విషయము ఏమంత లెక్కలోనిది కాదు. ఏలననగా ఆ సాధకుడు సూర్య చంద్రులను స్తనయుగముగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ మర్త్య పాతాళ లోకములనెడు స్త్రీనే శీఘ్రముగా భ్రమింపచేయుచున్నాడు కనుక ప్రతి వ్యక్తిలోనూ దేహమునందు నాభికి దిగువ భాగమును పాతాళముగా, నాభి కంఠముల మధ్య భాగమును మర్త్యలోకముగా, కంఠమునకు పైన ఉండు శిరోభాగమును దేవలోకముగా భావింపవచ్చును. రేపు 20వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.